హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా బ్లాగ్స్. మీ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయ్యి హెయిర్ ఒత్తుగా హెల్తీగా పెరగాలనుకుంటే ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఒక 3 months కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీతో వాడితే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. అదేంటో కాదు, బయోటిన్ లడ్డూస్. అందులో చాలా వైటమిన్స్, మినరల్స్, జింక్, ఐరన్ లాంటివి హెల్త్ స్కిన్ కి, హెయిర్ కి సంబంధించినవి చాలా ఉంటాయి. సో మీరు కూడా డైలీ 1 లడ్డు తీసుకుంటే ఖచ్చితంగా మీ బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆ రెసిపీని ట్రై చేశాను. సో ఇప్పుడు మీకు కూడా నేను ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదండి. అలానే వీడియోలోకి వెళ్లే ముందు మీకు కూడా ఇలాంటి స్కిన్ హెయిర్ టిప్స్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తారా బ్లాగ్స్. ఇప్పుడు ఈ బయోటిన్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపించేస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 కప్ తీసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది. సో నేను అందుకే హాఫ్ కప్ తో మీకు చూపిస్తున్నాను. హాఫ్ కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్, అలానే హాఫ్ కప్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అలానే హాఫ్ కప్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్. ఇప్పుడు ఈ రెసిపీని మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే ఈ గ్రౌండ్ నట్స్ ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. సో నేను ఇప్పుడు సిమ్ లో పెడుతున్నాను. ఇవి మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి. సో కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు, లైట్ బ్రౌన్ లో వస్తే సరిపోతుంది. ఇవి కూడా చూసారు కదా, ఈ కలర్ లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి. నేను ఇవన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. ఇది ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ అండ్ ఆ తర్వాత నువ్వులు. ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ కూడా వేసేసాను. అండ్ అలానే ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ పార్ట్ లో బాదం చెప్పడం మర్చిపోయాను. సో బాదం కూడా కొంచెం తీసుకోండి. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 2 minutes మాత్రమే ఫ్రై చేయాలి, బాగా కలుపుతూ. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్ ని మనం ఇలా పొట్టు చేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి. పొట్టుతో మనం మిక్సీ పట్టకూడదు. సో ఇలా పొట్టు మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ సీడ్స్ కొంచెం చల్లారే లోపు మనం ఇందులోకి పౌడర్ లోకి మనం పట్కి బెల్లం యాడ్ చేస్తున్నాం. యాక్చువల్ గా బెల్లం లేదంటే ఖర్జూరం, డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేనైతే ఇక్కడ పట్కి బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇవైతే ఇప్పుడు కొంచెం పౌడర్ లా చేసుకుందాం. సౌండ్ వద్దులేదు. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను ముందే. సో ఇది కూడా ఇందులో కలిపి మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పటికి, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇది కూడా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసి కలిపి మిక్సీ పట్టేద్దాం.
ఇది మిక్సీ జార్ వచ్చేసి మేము అమెజాన్ లో తీసుకున్నాము. జస్ట్ 1500, చాలా రీజనబుల్. ఎంత బాగా వర్క్ అవుతుందంటే మీకు చూపిస్తాను ఉండండి. ఇలా 2 జార్స్ వచ్చాయి. జ్యూసర్ ది, నార్మల్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి లాగా. అండ్ దీంతో పాటు మనకి పైన జ్యూస్ చేసుకుంటే ఒకవేళ లిడ్ కూడా ఇచ్చారు. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా కావాలంటే తీసుకోండి. ఒకవేళ మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, లేదా కమెంట్ చేయండి ప్లీజ్. గైస్ ఇలా మిక్సీ జార్ లో తీసుకోండి కొంచెం కొంచెం. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేద్దాం. పౌడర్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చూపించింది కదా డ్రై రోస్ట్ చేసుకోవడం, అది చల్లారిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఈ పౌడర్ ని మీరు పాలల్లో మిక్స్ చేసుకుని కూడా తినచ్చు, ఐ మీన్ తాగొచ్చు. ఒకవేళ మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఎవ్రీ టైం టిఫిన్ చేసిన తర్వాత లేదా లంచ్ చేసిన తర్వాత మీరు 2 స్పూన్స్ ఎవ్రీడే తినండి. ఇది బాగా వర్క్ అవుతుంది. మెయిన్లీ హాస్టలర్స్ కి. మీరు ఇంటికి వచ్చినప్పుడల్లా మీ మదర్ తోనో లేదంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ని. సో మీరు ఇలా చేసుకొని హాస్టల్ కి పట్టుకెళ్ళి లడ్డూస్ లా కూడా చేసుకొని మీరు హరిబరిలో ఉన్నప్పుడు ఒక లడ్డు తీసుకొని తినండి. ఎందుకంటే మెయిన్లీ హాస్టలర్స్ కి, పీజీలో స్టే చేసే వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. అది నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది నేను ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసేది కూడా మీకు చూపిస్తాను. సో అలా లడ్డూలా కూడా చేయండి. లేదంటే మీకు ఓకే మీరు ఇలా పౌడర్ తినేయాలనుకుంటే కనుక ఉట్టిగా కూడా తినేసి. ఇది ఉట్టిగా కూడా టేస్టీగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పట్టికి బెల్లం మిక్స్ చేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది. సో కమ్ లెట్స్ మేక్ లడ్డూస్. ఇప్పుడైతే నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి దీనికి సరిపడా నెయ్యి వేసి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో నెయ్యి వేసేసుకున్నాం కదా. నార్మల్ గా మనం సున్నుండలు ఎలా చుట్టుకుంటామో సేమ్ ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. నార్మల్ లడ్డూలు చేసుకోవడమే. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చేసేద్దాం. మీరు ఈ లడ్డూలు ఈ సైజు ఆ సైజ్ అని పర్ఫెక్ట్ గా ఏం అక్కర్లేదు. మీకు ఎంత సైజ్ లో కావాలనుకుంటే అంత. చిన్నగా తినే వాళ్ళు కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది లడ్డూస్ ప్రిపేర్ చేయడానికి. గైస్ ది హెల్దీ హై ప్రోటీన్ బయోటిన్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, మీరే చూసారు కదా. గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. జస్ట్ 20 మినిట్స్ లో మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక 20 మినిట్స్ లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్, మీరు కూడా చేసేసుకోవచ్చు ఎవరమైనా. సో ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేద్దాం. అండ్ మీరు కనుక ఇది 3 months కంటిన్యూస్ గా ఈ బయోటిన్ లడ్డూస్ ఎవ్రీడే తీసుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అయితే రెడ్యూస్ అవుతుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో చాలా సీడ్స్ మిక్స్ చేసాము విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ మనం సున్నుండలు అవన్నీ ఎలా ఉంటాయో అంతకంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం అన్ని హెల్తీ సీడ్స్ కలిపాం కాబట్టి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ 3 months కంటిన్యూస్ గా వాడి మీ రిజల్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తారా వ్లాగ్స్.